తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరు ఏ పనులు చూసుకుంటున్నారంట? సొంత పనులనే చూసుకుంటున్నారంట కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఆనాడు అపోస్తులైన వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం చేయాలి? సువార్తను ప్రకటిస్తేనే కానీ నేను ప్రకటింపబడను. యాక్చువల్గా అంటే సువార్త ప్రకటిస్తేనే కానీ నేను మహిమ పొందను సర్వ సమాజం మధ్యన. మీరు ఏం చేయాలంటే సువార్తిక పని పక్క చేయాలి. యాక్చువల్గా అంటే సంఘం విస్తరిస్తున్న సందర్భంలో అపోస్తలుల వారు జనం విస్తరించేసరికి అన్నం పెట్టేకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళు అన్నం పెట్టడానికే సరిపోతుంది కానీ వాక్యం ప్రకటించాలి, స్వార్థ పని చేయాలి. ఈ పని మాది కాదు. స్వార్థ పని ఫస్ట్ ఇంపార్టెంట్, వాక్యం ప్రకటించటే ఫస్ట్, తర్వాత ఈ పని. అందుకని మీరు పరిచారకులు ఏర్పరచుకోనని 7 ఎంచుకుంటారు అపోస్తలులు. అంటే అపోస్తలులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్త పనిలో పాలివారై ఉన్నారు, సువార్త నిమిత్తమై పని చేస్తున్నారు. ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు కాబట్టే ఈనాడు మన భారతదేశం కూడా సువార్త వచ్చింది.